అనంత లక్ష్మణ కాన్హరే. ఇతని పేరు మీరు చాలా చోట్ల వినుండరు. ఇతను ఒక ఫర్గటెన్ ఫ్రీడమ్ ఫైటర్. ఈ వీడియోలో ఇతని గురించి మనం కంప్లీట్గా తెలుసుకుందాం. అనంత లక్ష్మణ కాన్హరే మహారాష్ట్రలోని ఒక చిన్న విలేజ్లో జన్మిస్తారు. ఇతను ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీకి చెందిన అతను. ప్రైమరీ ఎడ్యుకేషన్ మొత్తం నిజామాబాద్లో కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కోసం ఛత్రపతి సంభాజీ నగర్కి వెళ్తారు. ఇక్కడే ఇతను కొంతమంది సీక్రెట్ రెవల్యూషనరీ గ్రూప్లో మెంబర్స్ని మీట్ అవుతారు. అలా మీట్ అవ్వడంతో వాళ్ళ యొక్క రెవల్యూషనరీ ఐడియాలజీ ఇతన్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఈ గ్రూప్ని లీడ్ చేసేది కృష్ణాజీ కార్వే. ఇతను జాక్సన్ అనే ఒక అతన్ని చంపాలనుకుంటారు. జాక్సన్ ఎవరంటే ఒక బ్రిటిష్ ఆఫీసర్. ఇతను చాలామంది ఉద్యమకారులని అణిచివేస్తాడు. అంతేకాకుండా వాళ్ళ మీద ఇల్లీగల్గా కేసెస్ని ఫైల్ చేసి వాళ్ళని ప్రాసిక్యూషన్ చేస్తాడు. అదే టైంలో జాక్సన్కి ముంబై కమిషనర్గా ప్రమోషన్ వస్తుంది. అందుకని ఇక్కడ నాసిక్లో ఉన్న లోకల్ మెంబర్స్ ఇతనికి ఫేర్వెల్ సెరమోనీని కండక్ట్ చేస్తారు ఒక థియేటర్లో. వినాయక్ దేశ్పాండే అండ్ అనంత లక్ష్మణ కాన్హరే జాక్సన్ ఎలిమినేట్ చేయడానికి ఇదే మంచి అవకాశంగా గుర్తిస్తారు. కృష్ణాజీ కార్వే, అనంత లక్ష్మణ కాన్హరే, వినాయక్ దేశ్పాండే వీళ్ళు ముగ్గురు వెపన్స్ తోటి సీక్రెట్గా ఫేర్వెల్ సెరమనీలోకి ఎంటర్ అవుతారు. ప్లాన్ ప్రకారం అనంత లక్ష్మణ కాన్హరే ఫస్ట్ జాక్సన్ని షూట్ చేయాలి. షూట్ చేసిన వెంటనే ఇతను సెల్ఫ్ సూసైడ్ కమిట్ అవ్వాలి. ఎందుకంటే ఇతని పార్ట్నర్స్ని సేవ్ చేయడం కోసం. ఒకవేళ కాన్హరే ఫెయిల్ అయితే వినాయక్ దేశ్పాండే షూట్ చేస్తారు. ఇన్ కేస్ వీళ్ళిద్దరూ ఫెయిల్ అయితే కృష్ణాజీ కార్వే షూట్ చేస్తారు. స్టేజ్ మీద సంగీత్ ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. అనంత లక్ష్మణ కాన్హరే వెంటనే జాక్సన్ ముందుకు ఎగిరి దూకి అతని మీదకు 4 రౌండ్ల బుల్లెట్స్ ఫైర్ చేస్తాడు. ఫైర్ చేసి సెల్ఫ్ సూసైడ్ కమిట్ అయ్యే లోపే అనంత లక్ష్మణ కాన్హరే పక్కనున్న ఆఫీసర్స్ చేతుల్లో పట్టుబడతాడు. బాంబే కోర్టులో కాన్హరే నేరాన్ని అంగీకరిస్తారు. ఇతనికి మరణశిక్ష విధించడం జరుగుతుంది. ఇతనితో పాటు వినాయక్ దేశ్పాండే, కృష్ణాజీ కార్వేలకి కూడా మరణశిక్ష విధిస్తారు. వీళ్ళ ముగ్గురు డెడ్ బాడీస్ని ప్రిజన్ ఆఫీసర్సే దహనం చేస్తారు. చేసిన తర్వాత ఆ బూడిదని తీసుకువెళ్ళి సముద్రంలో కలిపేస్తారు. 18 ఏళ్ల వయసులోనే వీళ్ళ జీవితాన్ని దేశానికి త్యాగం చేస్తారు. సో వీళ్ళ త్యాగానికి ఒక బిగ్ సెల్యూట్. సో నేను ఈ వీడియోస్ని ఇంకా కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్ని ఇంక్లూడ్ చేస్తాను స్టోరీస్లో. నెక్స్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రిబ్యూట్ టు ఆల్ ద గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్.